XLI Education Study in USA assured scholarship. Contact 9881 96666. వెల్కమ్ టు క్రైమ్ అనాలిసిస్. టెలిఫోన్ ట్యాపింగ్ కేసు మరో మలుపు తిరుగుతుందా అంటే అవును అంటున్నాయి ప్రస్తుత సంఘటనలు. పోలీస్ కస్టడీలో మాజీ ఓఎస్డీ రాధాకృష్ణ గారి ఇచ్చిన స్టేట్మెంట్ మేరకు ఎలక్షన్లో భారీ ఎత్తున డబ్బుని టాస్క్ ఫోర్స్ వాహనాలు తరలించామంటూ అతను స్టేట్మెంట్ ఇచ్చారు. దాని ఆధారంగా అడ్వకేట్ సురేష్ కుమార్ గారు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ తలుపులు తట్టారు. ఖచ్చితంగా ఇందులో భారీ ఎత్తున డబ్బులు తిరిగాయి కాబట్టి ఇందులో ఈడీ ఇన్వాల్వ్మెంట్ అయ్యి ఈ కేసు సంబంధించిన పూర్వపరాలు వెళ్ళి డబ్బులు ఎవరి దగ్గర నుంచి ఎక్కడికి వెళ్ళాయి, మనీ లాండరింగ్ అనేది దీంట్లో వస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఈడీ ఇన్వాల్వ్ అవ్వాలంటూ అతను ఈడీ ఆఫీస్కి వెళ్ళారు. ఈడీ ఆఫీస్కి వెళ్ళి సురేష్ కుమార్ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు, లైవ్ లో ఉన్నారు. అని అడిగి ఈ కేసులో మనీ లాండరింగ్ అప్లికబుల్ అవుతుందా లేదా అనే విషయాన్ని ఆయన తెలుసుకున్నాం. సార్ నమస్తే అండి. సార్ నమస్తే సార్, గుడ్ మార్నింగ్ అండి, హ్యాపీ రంజాన్ అండి. థ్యాంక్ యూ సార్, సేమ్ టు యూ సార్. ఇప్పుడు మనం చూస్తున్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ పిఎంఎల్ యాక్ట్ అయితే ఇందులో పిఎంఎల్ కి ఖచ్చితంగా ఒక మూలం ఎక్కడో ద్వారా ఎఫ్ఐఆర్ ఇష్యూ అయి ఉండాలి. అయితే ప్రస్తుతం రాధాకృష్ణ గారి కేసులో ఆయన ఇచ్చిన కంప్లైంట్, ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ బేస్ కు పంజాగుట్లో ఒక ఎఫ్ఐఆర్ ఇష్యూ ఉంది కాబట్టి ఈడీ అందులో ఇన్వాల్వ్ అవ్వడానికి ఒక రూట్ దొరికినట్లు కనిపిస్తుంది. మీరు రాధాకృష్ణ గారు ఇచ్చిన స్టేట్మెంట్ బేస్ చేసుకొని వెళ్ళారా పిఎంఎల్ కి కావాలి అంటూ ఈడీకి? లేదు మీకేమైనా సోర్స్ ఉండి ఈడీకి ఏమైనా విట్నెస్ ఇచ్చారా? లేదండి, టు బి ఫ్రాంక్, బిఫోర్ ఐ ఆన్సర్ యువర్ క్వశ్చన్ వన్ బై వన్ ఐ విల్ ఆన్సర్ అండి. ఒకటి, గత 1 month నుంచి అండి, మోర్ ఆర్ లెస్ 10/3/2024 నాడు ఎప్పుడైతే పంజాగుట్ట పిఎస్ లో ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయిందో ఆ రోజు నుంచి మీరు, మేము, సొసైటీ మొత్తము యాంగ్షియస్లీ వెయిటింగ్ అండ్ వాచింగ్ ద న్యూస్ పర్టైనింగ్ టు ది ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ అండి. ఇది అంచెలంచెలుగా పాము మెలికలు తిరిగినట్టు తిరుక్కుంటూ పోతుందండి. దీని లోపల మీరు చూసారో లేదో, ఫస్ట్ కొందరు ఆఫీసర్లు అరెస్ట్ అవుతారు, వాళ్ళు చెప్పిన తర్వాతే పెట్టి ఇంకా హెయిర్ బాస్ అరెస్ట్ అవుతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ మీ గో టు ద గ్రాస్ రూట్ లెవెల్. వాట్ ఈస్ డెమోక్రసీ? డెమోక్రసీ ఈజ్ రన్ బై 4 pillars. ఒకటి రిజిస్ట్రేషన్, అంటే రాజ్యాంగము మనకి పొందుపరిచింది. నెక్స్ట్ కమ్స్ టు జ్యుడిషియరీ, టాప్ మోస్ట్ ప్రయారిటీలో. రిజిస్ట్రేషన్ మేక్స్ లాస్, జ్యుడిషియరీ విల్ సూపర్వైజ్. థర్డ్ వచ్చి ఎగ్జిక్యూటివ్ పవర్ లో పోలీస్ డిపార్ట్మెంట్ వస్తుంది. ఫోర్త్ ఎస్టేట్ మీరు, ప్రెస్. సో ఈ 4 ఇండివిజువల్ ఐడెంటిటీస్ ఉన్నాయండి. ఎవరి తోవలో వాళ్ళు పని చేసుకుంటూ పోవాలి, ఎవరి ప్రెషర్కి ఎవరు తల ఒగ్గకూడదు, ఒకటి దానిలో ఒకరు ఇంటర్ఫీర్ కూడా కాకూడదు. అవును, ఇక్కడ అండి, వెన్ ఎగ్జిక్యూటివ్ పవర్స్ ఆర్ వెస్టెడ్ విత్ ది పోలీస్, ఇప్పుడు గత జరిగిన 1 month నుంచి అరెస్టులు కానీ, సస్పెన్షన్లు కానీ, ఈ ఇన్వాల్వ్మెంట్ ఇన్ ది ఫోన్ ట్యాపింగ్ లో కానీ, వాట్ ద టాప్ బ్రాస్ పోలీస్ ఆఫీసర్స్ ఆర్ సెండింగ్ మెసేజ్ టు ద జూనియర్స్. కొత్త పోలీస్ ఆఫీసర్లకి ఏం నిర్దేశం ఇస్తున్నారు వాళ్ళు చేసిన దాన్ని బట్టి? మనం ప్రభుత్వానికి కొమ్ము కాయాలంటూ మెసేజ్ పంపిస్తున్నారు. Exactly. When the matter is being investigated in the Panjagutta case, I am not going to the facts of the politician bosses గురించి నేను వెళ్ళట్లేదండి. I am only concentrating on the police who are also having very good background all the time, now being involved in such a heinous నీచకరమైన చర్యలో పాల్పడినది పై బాసులు చెప్పడం మూలానా అనేది అంతవరకు అది సమంజసం. ఓకే, they have to act individually as per CRPC under the purview of the constitution without damaging fundamental rights of any of the మీకంతే ఉంది, పోలీస్ ఆఫీసర్ కంతే ఉంది, ప్రైమ్ మినిస్టర్ కూడా అంతే ఉంది. అందరూ దాని లోపడే పనులు చేస్తారు. దీని లోపలండి మీరు ఇంకోటి చూసారంటే, ఎవరైనా తప్పు చేశారనుకోండి, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, పోలీస్ కానీ ఏమైనా తప్పు చేస్తే, కోర్ట్ విల్ లుక్ ఇన్ టు దట్. వెన్ వి అప్రోచ్ కోర్ట్, సార్ ఇలా జరిగిందని దగ్గర అంటే, కోర్ట్ విల్ లుక్ ఇట్ అండ్ దట్ విల్ జస్టిఫై. ఆన్ ఫోర్త్ ఎస్టేట్ మీలాంటి ప్రెస్ వాళ్ళు క్వశ్చన్ చేసి దాన్ని బ్లోఅప్ చేస్తే, దెన్ ద జ్యుడిషియరీ విల్ సుమోటో విల్ టేక్ ఆర్ దే విల్ టేక్ అప్రోప్రియేట్ యాక్షన్ ఆన్ ద కంప్లైంట్ లాట్. ఇక్కడ అలాంటివి ఏవి, నోబడీ ఇస్ విజిల్ అండి.
ఎవరు బ్లో చేయట్లేదు విజిల్. ఓకే. సో దీని నుంచి ఆ టాప్ బ్రాస్ లెవెల్ వాళ్ళు తప్పు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. అది చూసి ఆ, నేర్పిన వాళ్ళు లోవర్ క్యాడర్ కూడా ఉమ్, వాళ్ళు ఇది కరెక్టే అనుకుంటే దే విల్ ఫాలో ద సేమ్ రూల్స్. ఓకే. ఇక్కడ ఏమంటారండి, హెవీ మనీ ఇన్వాల్వ్ అయినప్పుడు మీరు క్వశ్చన్ ఉంటే చెప్పండి సార్. ఇంకా హెవీ అంటే మనీ మీరు ఇన్వాల్వ్మెంట్ చెప్తున్నట్లుగా ఉన్నప్పుడు ఈడీ ఎంటర్ఫైర్ అవ్వాలంటే ఒక ప్రైమరీ ఎఫ్ఐఆర్ ఉండాలి, పంజాగుట్టది ఉంది, కంప్లీట్ కాబట్టి ఈడీ అనేది ఎంటర్ అవుతుంది. అవును ఓకే. సార్. గత 1 month నుంచి ఈడీ హాజ్ నాట్ ఇంటర్ఫేర్. అవును. మీరు ఇచ్చిన సో దేర్ కంప్లైంట్ ఈస్ ఏమని నథింగ్ ఇచ్చారు? రాంగ్ యాజ్ నేను ఇచ్చిన కంప్లైంట్ అండి. ఆన్ 2nd February సార్ 2024 రోజు నేను జాయింట్ డైరెక్టర్ హైదరాబాద్ శక్కర్ భవన్ బషీర్బాగ్ లో ఉందండి. ఇక్కడ జాయింట్ డైరెక్టర్ ఉంటారు ప్రతి రాష్ట్రానికి. అవును. మెయిన్ డైరెక్టర్ వచ్చి అబ్దుల్ కలాం రోడ్ న్యూఢిల్లీలో ఉంటారు. వీళ్ళు పొలిటికల్ ప్రాసెస్ కి అండలో వాళ్ళకి కావాల్సిన సమాచారం సేకరించడానికి ఉపయోగించిన పరికరాలు కానీ ఆ పవర్స్ కానీ వాళ్ళని సాటిస్ఫై చేయడమే కాదు, యాజ్ ఏ బోనస్ టు దీస్ పోలీస్ ఆఫీసర్స్ కి ఏమైనా చేసుకోండి అన్నట్టు లిబర్టీ ఇచ్చినట్టున్నారు. అవును. ఇట్ అపియర్స్ యాజ్ పర్ ద కన్ఫెషన్ స్టేట్మెంట్. ఉమ్, వీళ్ళు దాన్ని మిస్యూజ్ చేసి ఇన్నోసెంట్ పబ్లిక్ ని కానీ రియల్టర్స్ ని కానీ సెలబ్రిటీ ఎక్స్టార్షన్ చేసినారు కాబట్టి ఒప్పుకున్నారు. కాబట్టి ఎక్స్టార్షన్ చేసిన అమౌంట్ ఎక్కడ పోయింది? ఉమ్, వన్స్ ఎక్స్టార్షన్ అమౌంట్ ఈస్ ఇల్లీగల్ అమౌంట్, దిస్ ఇస్ ఇల్ గాటన్ అమౌంట్ అంటారండి. ఎగ్జాక్ట్ వర్డ్ ఇల్ గాటన్ అమౌంట్. అక్రమంగా సంపాదించిన ఆస్తి ఉన్న దగ్గర ఈడీ ఇంటర్ఫరెన్స్ ఉండాలండి నా వాదన. ఓకే. దాన్ని నేను I have lodged a complaint to the Enforcement Directorate to step into these issues and it falls under the purview of PMLA Act అని నా వాదన అండి. ఓకే సార్, మీరు చెప్పినట్లుగా ఈడీ గాని ఒకవేళ మీ కంప్లైంట్ ని కానీ సుమోటోగా తీసుకుంటే Section 3 and 4 ప్రకారం కేసు రిజిస్టర్ అవుతుంది. వాళ్ళు ఈడీ వాళ్ళు ఒకసారి ఎంటర్ అయిన తర్వాత ఆల్రెడీ పంజాగుట్ట పోలీసులు చేసిన ఇన్వెస్టిగేషన్ ని రిమాండ్ రిపోర్ట్ కానీ ఆ సిడి ఫైల్స్ తీసుకొని వాళ్ళు ఫర్దర్ గా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తారు. మీరు ఫస్ట్ నుంచి ఏం చెప్తున్నారంటే ఇది పర్సనల్ ఇంటెన్షన్ కాదు, సొసైటీ చేస్తున్నారు. ఇన్వెస్టిగేషన్ వేరే ఉంటది, వాళ్ళ లైన్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ వేరేగా ఉంటది. కానీ ఒక యాజ్ ఎ సిటిజన్ గా మీ దగ్గర మీ దగ్గర ఉన్న ఎవిడెన్స్ ఏమైనా ఉందా? అంటే నేను వెన్ ఐఎమ్ రెగ్యులర్లీ కేస్ అండి, ఐఎమ్ ఆల్సో రెగ్యులర్ అప్డేటింగ్ నంపల్లి కోర్ట్ అండి. ఐ రెడ్ విత్ మై ఐస్ ఓన్లీ ద కన్ఫెషన్ స్టేట్మెంట్స్. ఈ కన్ఫెషన్ స్టేట్మెంట్ లేవండి, మీ తమరికి చెప్తున్నాను, రేపు పొద్దున నిలబడవండి. ఎక్స్ట్రా జ్యుడిషియల్ స్టేట్మెంట్స్ ఏవి నిలబడవండి కోర్టులో. మీరు చూసారు లేదో లాస్ట్ 1 month లో ప్రతి ఆఫీసరు ఏదో ఒకటి రివీల్ చేసి లోపలికి వెళ్ళిపోతున్నారు. దే హ్యాడ్ ప్లాన్డ్, ఎగ్జిక్యూటెడ్ అండ్ దే ఆర్ ఇన్ టు ది జైల్ టుడే. అవును సార్, మీరు చెప్తున్నట్లుగా కన్ఫెషన్ స్టేట్మెంట్ వాల్యుబుల్ కాదు అన్నది మీరు చెప్తున్నారు. కానీ సీజర్ పార్ట్ ఉన్నప్పుడు కూడా అవదా సార్? సీజర్ లో చూసారు లేదో ఈ మధ్య హార్డ్ డిస్క్ అన్ని కట్టలతో కట్ చేశారు, మూసీలో పడేశారు, డిస్ట్రాయ్ చేశారు 17 కంప్యూటర్స్ అని. ఆర్ దీస్ యాక్ట్స్ బిలాంగ్స్ టు ఏ పోలీస్ ఆఫీసర్? మనకు ప్రశ్న తీసుకోవాలండి రేపు పొద్దున. ఆర్ ద యాక్ట్స్ ఆర్ టు బి డన్ బై ద పోలీస్ ఆఫీసర్, దట్ టు ఆఫ్ టాప్ బ్రాస్. ఐ కెన్ అండర్స్టాండ్ ఒక హోమ్ గార్డ్ ఎవరో బండి ఆపి పోతుంటే 100 రూపాయలు 50 రూపాయలు తీసుకున్నాడంటే దెర్ ఇస్ అ మీనింగ్. అతను ఏంటంటే ఆయన రోడ్డు మీద ఏదో ఆపుతాడు, బెదిరిస్తాడు. వీళ్ళంతా టాప్ బ్రాస్ అండి. వీళ్ళు ఒక ఎగ్జాంపుల్ సెట్ చేస్తేనే లోవర్ క్యాడర్ పనిచేస్తారు. రేపు పొద్దున ఎలా అయిపోతుందండి సొసైటీ అంటే అండి కొలాప్స్. ఇప్పుడు నా ఇంటి దగ్గర ఏదైనా ఇష్యూ అయితే నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తాను. పోలీస్ ఆర్ బిహేవింగ్ లైక్ దిస్, వేర్ షుడ్ ఐ గో అండ్ వేర్ ది సొసైటీ విల్ గో? రేపు పొద్దున సొసైటీ ఎక్కడ పోతుందండి, సమాజం ఎక్కడ పోతుందండి? పోలీస్ దగ్గర పోతుందా జరిగిపోతుంది. ప్రైవసీ లేదు, పర్సనల్ టాక్స్ వినటం ఏంటండి, ఎంత నీచమైన పని అది. వాట్ ఇంట్రెస్ట్ దే హ్యావ్? సార్ మీరు ఇందులో ఈడీకో కంప్లైంట్ ఇచ్చారు. అవును సార్. రైట్, పిఎంఎల్ రావాలి అంటూ పెంచారు, చాలా మంచి పని చేశారు. అలాగే అధికార పార్టీ యొక్క కొంతమంది ఎమ్మెల్యేలు గెలిచారు, అధికారాన్ని అడ్డం పెట్టుకొని చాలా మంది గెలిచారు. కాబట్టి ఇందులో కూడా మీరు ఎలక్షన్ కమిషన్ ఇచ్చి వీళ్ళని కూడా డిస్క్వాలిఫై చేయాలని పిటిషన్ వేస్తారా? సార్ యాక్చువల్లీ సారీ టు సే దట్ ఈస్ బీయింగ్ లుక్డ్ ఆఫ్టర్ బై ది పంజాగుట్ట పోలీస్ యాజ్ అ పార్ట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్. సో ఇన్వెస్టిగేషన్ లో ఉన్న దాన్ని నేను టచ్ చేయకూడదు, నేను టచ్ చేయనండి. బీయింగ్ అన్ అడ్వకేట్. ఇన్వెస్టిగేషన్ కాదండి, రాధాకృష్ణ గారి స్టేట్మెంట్ లో ఒక మాట చెప్తున్నారు. ఒక స్టేట్మెంట్ చెప్పారు, ఏమనంటే నేను టాస్క్ ఫోర్స్ వ్యాఖ్యల్లో కొంత డబ్బు తీసుకెళ్లి వాళ్ళకి ఇచ్చాను వీళ్ళకి ఇచ్చానని చెప్పుకొని వచ్చారు. అంటే అక్కడ అధికారాన్ని అడ్డం పెట్టుకొని గెలిచినట్లుగానే వస్తుంది.
రైట్? అవును సార్. ఆ గెలిచిన అభ్యర్థి ఎవరైతే ఉన్నారో వాళ్ళని డిస్క్వాలిఫై చేయాలంటూ మీరు ఏమైనా ఎలక్షన్ కమిషన్ ఇస్తారా ఇంకో పిటిషన్? అంటే మై ఓన్లీ ఇష్యూ వాస్ టు ఓన్లీ రింగ్ ఈడీ. ఆఫీసర్ ని, సార్ ఈడీ, రోపింగ్ ద ఈడీ ఇన్ టు దిస్ కేస్ అండ్ ఇల్ గాటన్ మనీ ఎక్కడెక్కడికి వెళ్ళింది, ఎవరి దగ్గర నుంచి వెళ్ళింది, ఎంత వసూలు చేశారు అని డేటా తీసి వాళ్ళు రికవర్ చేయాల్సింది బాధ్యత. అచ్చా. అండ్ పనిష్ ద అక్యూజ్ హూఎవర్ ఇట్ మే బి, లెట్ ఇట్ బి డీసీపీ ఆర్ డీజీపీ ఆర్ హూఎవర్ ఇట్ మే బి. పోలీస్ Okay. ఆఫీసర్ ఎంత టాప్ కాకుండా కూడా దే షుడ్ సెట్ అన్ ఎగ్జాంపుల్ సో దట్ మిగతా పోలీస్ సిస్టమ్ మొత్తం కొలాప్స్ అవ్వకుండా ఉంటుందండి. లేకుంటే ఎవరెవరు వినరండి, అవును, ఫ్యూచర్ లో ఎవరెవరికి వినరు. టాప్ రాస్ కి నేను Right. చేసి నువ్వు చేయలేదా నేను చేస్తున్నా అంటారండి. అవును. అది సార్ మురళీకృష్ణ. Okay. అంతే, మై రోల్ ఈజ్ ఓన్లీ టు, అండ్ పే కేసు రిజిస్టర్ చేయకపోతే కూడా మురళీకృష్ణ గారు, టు బి హానెస్ట్, ఐఎమ్ గోయింగ్ టు ఇన్వోక్ మై రైట్స్ బిఫోర్ ద హైకోర్ట్ ఆఫ్ తెలంగాణ. రైట్. ఈ కేసు రిజిస్టర్ చేయడానికి ఏం చేయాలనేది నేను తదుపరి చర్యలు నేను డెఫినెట్లీ తీసుకుంటాను. ఐ విల్ నెవర్ Okay. స్టాప్. ఓకే. ట్యాపింగ్ కేసులో చూస్తుంటే సురేష్ కుమార్ గారి ఇంటెన్షన్ చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఆయన పర్సనల్ ఇంటెన్షన్ కాదు, సొసైటీకి ఒక మంచి మెసేజ్ ఇవ్వాలి. టాప్ బాస్లే ఈ విధంగా చేస్తే కింద ఉన్న ఆఫీసర్లు ఏ విధంగా ఒక మెసేజ్ పోతుంది, కాబట్టి టాప్ బాస్లకే కరెక్ట్ గా ప్రికాషన్ తీసుకొని చేస్తే వాళ్ళకు పనిష్మెంట్ ఉంటే కింద సిస్టమ్ అంతా కూడా కరెక్ట్ గా వెళ్తుంది, సొసైటీకి మంచిది అంటూ ఆయన ఇంటెన్షన్ కనిపిస్తుంది. కాబట్టి ఆయన చెప్తున్నట్లుగా ఈడీ కేసులో ఒకవేళ ఈడీ గాని చేయకపోతే ఫర్దర్ గా కోర్టుకు వెళ్ళైనా సరే ఆ నలుగురు మీద, అంటే ఆ నలుగురే కాదు, ఆ వెనుకున్న వ్యక్తులు ఎవరి మీదైనా సరే ఈడీ ఇన్వాల్వ్ అవ్వాల్సిందే. ఇందులో కోట్లాది రూపాయల నల్లధనం చేతులు మారింది కాబట్టి ఈ కేసులో పిఎంఎండ్ యాక్ట్ ఖచ్చితంగా ఇంప్లిమెంట్ అవ్వాలంటూ సురేష్ గారు చెప్తున్నారు. ఇది సురేష్ గారితో విశ్లేషణ. మరో అంశాల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. పండగ నాడు మీరు మాకు మంచి మీ సమయం మాకు ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.